Hi, today is day 7 పోస్ట్ ఆప్. సో ఇప్పుడు చూస్తే లాస్ట్ టైం డే 5 అప్పుడు వీడియో చేశాను. డే 5 అప్పుడు స్టిల్ లైక్ చాలా వరకు వాపు ఉండే. ఇప్పుడు చూస్తే లైక్ వాపు అంతా కంప్లీట్గా వెళ్ళిపోయింది. సో ఇప్పుడు 95% లైక్ కంప్లీట్గా నార్మల్ అయిపోయినట్టు ఫేస్. ఇంకొక డే యాంటీబయోటిక్స్ ఉంది. సో వాళ్ళు 6 days కోసం ఇచ్చారు యాంటీబయోటిక్స్. 6 days ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇవాళ లాస్ట్ డే. సో ఇవాళతో ఫేస్ 100% నార్మల్ అయిపోయినట్టే. ప్రస్తుతానికి ఇప్పుడు డే 7కి ఛాలెంజెస్ అంటే లైక్ స్లీపింగ్ పొజిషన్ ఒకటి. సో స్టిల్ హెడ్ అప్రైట్ పెట్టుకొని కొంచెం టిల్ట్ అవ్వకుండా, లేకుంటే ఈ ఇంపాక్టెడ్ ఏరియా టచ్ అవ్వకుండా పడుకోవడం ఇప్పటికీ అదే ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. మిగతా ఛాలెంజెస్ ఏం లేదు. దర్ నో పెయిన్. జస్ట్ ఇప్పుడు పైన కొంచెం స్కాబ్స్ వచ్చినాయి కాబట్టి, అంటే చెక్కులా కట్టింది కాబట్టి కొంచెం స్టిఫ్గా ఏదో ఒక హెడ్కి ఒక క్యాప్ వేసుకున్నప్పుడు వచ్చే ఫీలింగ్ లాగా ఉంటుంది. అంటే యాజ్ ఇఫ్ సంథింగ్ ఒకటి సాలిడ్గా పట్టుకొని ఉంది అన్నట్టు ఉంటుంది. అంతకుమించి దర్ ఇస్ నో డిస్కంఫర్ట్ ఆర్ పెయిన్. కాకపోతే ఈ స్లీప్ పొజిషన్ ఏదైతే ఉందో, కూర్చొని పడుకోవటము, లైక్ ఎక్కువ నెక్ మీద పడుకోవడం ఏదైతే ఉందో దానివల్ల నెక్ కొంచెం డిస్కంఫర్ట్ అయితే ఉంది. అది డే 7 కాబట్టి మోస్ట్లీ ఇంకొక 3-4 days హోల్డ్ చేసాక ట్రై చేస్తా. ఇప్పటికే పేషెన్స్ కొంచెం పోతుంది. లైక్ నార్మల్గా పడుకుందామని టెంప్ట్ అవుతున్నా. కాకపోతే ఒక 2-3 days, ఇంకొక 2-3 days డెఫినెట్గా రెసిస్ట్ చేస్తాను. ఆ తర్వాత లైక్ వన్స్ డే 10 దాటితేనో డే 12 దగ్గరలో లైక్ ఐ జస్ట్ స్లీప్ నార్మల్. ఐ డోంట్ థింక్ ఇట్స్ గోన్ ఇంపాక్ట్ ఆఫ్టర్ దాట్. సో అది ఇంకా డే టు డే ఫ్లూయిడ్ ఒకటి ఇచ్చారు. ఒక ఫ్లూయిడ్. ఆ ఫ్లూయిడ్ దీనిపైన అప్లై చేసి జస్ట్ ఇట్లా ట్యాప్ చేసి ఒక 10-15 minutes కొంచెం నాననిచ్చి, దాంట్లో హెయిర్ కావాల్సిన కొంచెం విటమిన్స్, న్యూట్రియంట్స్ దానికి కావాల్సినవి ఉంటాయి దాంట్లో. సో అది పెట్టి ఆ తర్వాత షాంపూ పెట్టి వాష్ చేయడమే. షాంపూ కూడా వాళ్ళు ఇచ్చారు. షాంపూ కూడా లైక్ లిటరలీ వాష్ చేసేటప్పుడు వాటర్ జస్ట్ పో డౌన్, మగ్తో పో డౌన్ చేయాలి, ప్రెషర్ ఏం లేకుండా. అండ్ ఆల్సో షాంపూ కూడా నురగ తెప్పించుకొని ఆ నురగ కొంచెం పెట్టి ఆ స్టెప్ అగైన్ లైక్ వాటర్తో అది రన్ ఆన్ చేయాలి. సో అలా చేస్తున్నాను ఎవ్రీడే. సో డైలీ ఒకసారి చేస్తూ ఉన్నాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు స్కాబ్స్ ఉన్నాయి కదా, స్కాబ్స్ అంటే చెక్కులాగా ఉన్నాయి. చెక్కు ఇప్పుడు ఆల్రెడీ కట్టింది. సో ఇప్పుడు చూస్తే లైక్ హెయిర్ లైక్ ఆల్రెడీ అట్లీస్ట్ ఒక 7 days నుంచి ఎలాంటి ఇంపాక్ట్ ఎక్కడ గుద్దుకోకుండా, ఎక్కడ టచ్ అవ్వకుండా, ఎక్కడ రబ్ అవ్వకుండా మెయింటైన్ చేసినాను ఇప్పుడు వరకు అయితే. సో ఇంకొక 3-4 days అలా మెయింటైన్ చేస్తే ఐ థింక్ ఐల్ బి గుడ్. సో ఇప్పటికే స్కాబ్స్ వచ్చాయి కదా, ఆ స్కాబ్స్ పూర్తి పోయిన తర్వాత కానీ లైక్ నార్మల్గా ఫీల్ అవుతుంది. సో దానికి జనాలు 10 days, 12 days, 14 days అంటున్నారు. సో ప్రాబ్లీ నెక్స్ట్ 1 week మెల్లగా అక్కడక్కడ ఒక్కొక్కటి లూజ్ అయినవి అట్లా వెళ్ళిపోతూ ఉండి, ఎవ్రీ హెయిర్కి ఒక చెక్ ఉంది. సో ఆ చెక్లన్నీ పోవాలంటే లైక్ అంత హీల్ అయితే తప్ప. సో ఇట్ విల్ స్టార్ట్ లైక్ అక్కడక్కడ ఊడిపోతూ ఉండొచ్చు. కాకపోతే ఓవరాల్గా మొత్తం అంతా ఊడిపోవాలంటే లైక్ లిటరీ 14 days టైంలోనే ఉంది. సో ఈలోపు ఇలానే షాంపూతోనే ప్రస్తుతానికి అయితే ఇంకా ట్యాప్ చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే ఒక 10 days అయిన తర్వాత కొంచెం మసాజ్ చేయొచ్చు అని చెప్పారు. సో మేబీ ఆ 10 days తర్వాత కొంచెం మసాజ్ చేస్తుంటే ఇంకొంచెం లూజ్ అప్ అయితే అనుకుంటా. సో కాకపోతే 14 days మార్క్ కల్లా లైక్ కొంచెం లూజన్ అప్ అయ్యి వెళ్ళిపోవాలి. ప్రస్తుతానికైతే ఎలాంటి ఇబ్బంది లేదు. అన్లెస్ ఇప్పుడు 10 days నుంచి ఏం యాక్టివిటీ లేదు, ఎలాంటి స్పోర్ట్స్, జిమ్, ఎక్కువ అగ్రెసివ్ మూవ్మెంట్ అలాంటివి ఏం యాక్టివిటీస్ లేవు. సో అదే ఒక చిన్న కన్సర్న్. లైక్ వెయిట్ పుట్ ఆన్ చేస్తున్నామో అని కొంచెం కన్సర్న్. అంతకుమించి లైక్ డిస్కంఫర్ట్ అనేది ఏముండదు. సో 7 days మార్క్ కల్లా లైక్ ఐ థింక్ ఆల్ ద డిస్కంఫర్ట్స్ విల్ బి గాన్. స్లీప్ ఒకటే, పొజిషన్ ఒకటే కొంచెం చూసుకోవాలి. ఇంకొక పాజిటివ్ ఏంటంటే లైక్ రికవరీ పాత్లో నార్మల్గా వాళ్ళు 3, 4, 5 కొంచెం వాపు, అండ్ దెన్ 5 నుంచి తగ్గుతూ ఉంటుంది. 5, 6, 7లో వాపు పోవడము అని ఏదైతే రికవరీ పాత్ ఉందో ఇప్పుడు ఒక ఎగ్జాక్ట్గా రికవరీ పాత్లో నడుస్తుంది. సో ఇదే రికవరీ పాత్లో వాళ్ళు చెప్పినట్టుగా అంటే లైక్ 12 days తర్వాత లైక్ ఈ ఫాలికల్స్, ఈ హెయిర్ టిష్యూస్ అన్నీ కొంచెం బాగా స్టెబిలైజ్ అయిపోతాయి. అండ్ డే 14 నుంచి నార్మల్ యాక్టివిటీ. సో లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్.
లైక్ అదే ప్రాసెస్లో అలానే వెళ్తే లైక్ బాగుండని. సో నెక్స్ట్ అప్డేట్ మళ్ళీ లైక్ 12 డేస్ తర్వాత ఒక 3-4 డేస్ బ్రేక్ ఇస్తాను. అంటే పెద్ద విశేషం ఏమి ఉండదు చెప్తానికి. సో ఒక 3-4 డేస్ అయిపోయిన తర్వాత 12 డేస్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే లైక్ అఫీషియల్గా లైక్ ఇంకా నార్మల్గా నువ్వు హ్యాట్ వేసుకోవచ్చు, లైక్ నార్మల్గా పడుకోవచ్చు, అండ్ డైట్ కూడా నార్మల్గా ఇప్పుడు నేనైతే ఆల్కహాల్ సిగరెట్ తాగాను, కాకపోతే తాగే వాళ్ళకి రెగ్యులర్ డైట్ ఎప్పుడైతే కొనసాగించచ్చు అనేది 12 డేస్ తర్వాత అంటారు. సో 12 డేస్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ ఇస్తాను. అప్పటికి చూద్దాము స్కాబ్స్ ఏమాత్రం పడ్డాయి, ఏమాత్రం ఇంకా ఉన్నాయి, అండ్ ఆల్సో లైక్ స్లీపింగ్ కూడా మారుస్తాను. మార్చిన తర్వాత ఎలా ఉంది, డే 1 ఆఫ్ స్లీప్ మార్చిన తర్వాత ఏమైనా ఇన్సిడెంట్స్ ఉన్నాయా ఏమైనా చూద్దాం. కాకపోతే అది ఫర్ నౌ ది అప్డేట్. థ్యాంక్ యూ.